అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస వైబ్స్. ఈరోజు నేను పులిహోర ఎలా చేస్తానో చూపిస్తానండి. ఈ వీడియోలో నేను ముందుగా చింతపండుని ఒక 2 నిమ్మకాయల సైజు చింతపండు నానబెట్టుకున్నాను. ముందుగానే రసం పిండుకొని ముందుగానే పెట్టుకున్నా. ఇప్పుడు మనం పిండుకున్న రసాన్ని ఒక గిన్నెలో కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే చింతపండు గుజ్జు చాలా వస్తుందండి. అందుకే నేను వేడి నీళ్ళు ముందే కొంచెం వేడి చేసి చింతపండులో వేసి పెట్టిన నానిన గుజ్జు బాగా వస్తుంది. మనం కావాల్సినంత పులుపు పక్కకు పెట్టుకుందామండి. పులుపు ఇప్పుడు మనము పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. మనం ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండి సగమే వేసుకోవాలి. ఈ పులుపులోనే వేసుకోవాలి. పసుపు 1 స్పూను, ఆవపొడి అండి కొంచెం, బెల్లం అండి, ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా బెల్లము, కరివేపాకు, 1 స్పూన్ ఆయిల్, ఇప్పుడు మనం గుజ్జు ఉడికే వరకు చిన్న సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. మనం పులుపు ఉడికే వరకు పోపు పెట్టుకుందామండి. పులిహోరకి ముందుగా చిన్న బాండి పెట్టుకున్నాం. ఆయిల్ ఎక్కే వరకు కొంచెం మనం రైస్ అండి చల్లార్చుకోవాలి. కొంచెం అయినాక పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. వేడి ఉంటే కలపడానికి రాదు కదా, కొంచెం చల్లార్చుకోవాలి. ఇట్లా పొడి ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం పచ్చిమిర్చి వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, 1/2 కప్ పల్లీలు, ఇప్పుడు కరివేపాకు, ఇప్పుడు మళ్ళీ కొంచెం చిటికెడు పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మనం పోపు రెడీ అయింది. మనం పులుపు కూడా ఇప్పుడు వేసుకోవాలండి. ఉప్పు చింతపండు దగ్గర అయ్యే వరకు
గుజ్జు. కొంచెం ఇంకా దగ్గర వరకు ఉంచుకొని పెట్టుకోవాలి. అన్నం చల్లగా అయిందండి. అన్నం చల్లగా అయినాక పోపు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే పులుపు కూడా వేసుకోవాలండి. చూసి వేసుకోవాలి, మనకి ఎంత పడుతుందో అంత వేసుకోవాలి పులుపు. ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. గుళ్ళులో మనం పులిహోర పెడతాం వాళ్ళు ప్రసాదం, ఆ టేస్ట్ ఉంటుంది. చాలా ఇష్టంగా తింటారు.